సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ మాల మహానాడు తలపెట్టిన చెలో ఢిల్లీ సామాజిక చైతన్య దీక్షలకు సంబంధించి కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి రాష్ట్ర పొలిట్ బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు। బలహీన వర్గాల బ్రతుకులు మారడం కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని హక్కులు సాధించుకోవాలన్నారు। జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకరణ పిలుపు మేరకు రేపు 7, 8, 9 3 రోజులు జరగబోయేటువంటి జంతర్ మంతర్ ధర్నా కార్యక్రమం చేపడుతుంది। దీనికి ఎస్సీ, టీసీ, ఎస్టీ మైనార్టీలందరికీ అవకాశాలు కల్పించడం కొరకు మరియు జాతి యొక్క అభివృద్ధి కొరకు కూడా అన్ని విధాలుగా కలుపుకొని కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం। జై మాల, జై జై మాల। ఈరోజు మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుల వారు 15 డిమాండ్లతో కూడిన ఒక కరపత్రం। ఈ కరపత్రంలో అన్ని వర్గాలకు సంబంధించిన విషయాలున్నాయి। ఏదైతే 7, 8, 9 ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగే ధర్నాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా ఏకమై కొట్లాడి పార్లమెంట్లో బిల్లులు సాధించే విధంగా కొట్లాడాలని చెప్పి పిలుపునిచ్చారు। ఆ పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం। యావత్ బడు బలహీన వర్గాలకు సంబంధించిన 15 మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది డిమాండ్స్। ఈ డిమాండ్లలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, అన్ని కులాలకు, మతాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి కాబట్టి సభను విజయవంతం చేయడానికి ఈ ప్రాంతవాసులైన మనందరం కలిసికట్టుగా ఐక్యతతో మరి ఢిల్లీలో జరగనున్న జంతర్ మంతర్లో జరగనున్న 7, 8, 9 తారీఖులో జరగనున్న సామాజిక దీక్షలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం।